సభకు నమస్కారం. మీరు వింటున్నారు చాటర్ ఐలాండ్ పాడ్కాస్ట్. ఇప్పుడు వాగబోతున్న వాళ్ళ పేర్లు యూఎస్ నుండి శాండీ, కెనడా నుండి క్యాటీ అండ్ మన హైదరాబాద్ నుండి ఏకే, అనగా నేనే. ఎరా సందీప్, ఇది విన్నావా? ఏంట్రా? మన మోదీ గవర్నమెంట్ చిన్నపిల్లలకి ఎగ్జామ్స్ బ్యాన్ చేసిందంటారా 3 to 6 year oldsకి. మంచి పని చేసిర్రా. ఒకటి అట్లీస్ట్ 3 ఏళ్ళు టార్చర్ తగ్గుతుంది పిల్లలకి. అయినా ఆ తర్వాత మళ్ళీ అదే బతుకు కదరా, మళ్ళీ అవే ఎగ్జామ్లు, అదే కన్ఫ్యూజన్లు. అయినా అదేందోరా, అసలు నాకు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమే అర్థం కాదు. ఎగ్జాక్ట్లీ రా. ఇప్పుడు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద డౌట్స్ చాలా మందికి ఉన్నాయి. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆరిజిన్, వేదాస్, తక్షశిల ఇవన్నీ పక్కన పెడితే కాసేపటికి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్కి సోర్స్ వచ్చేసి బ్రిటిష్. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, బ్రిటిష్ మనల్ని ఆక్యుపై చేసినప్పుడు అరౌండ్ 1830s ఆ టైంలో మెకాలే అని ఒక ముసలోడిని, వాని వైఫ్ని, ఇద్దరిని కలిసి ఇండియాకి వెళ్ళి మన సంస్కృతి ఏంది, మన ఎడ్యుకేషన్ ప్యాటర్న్స్ ఏంది, మన సిస్టమ్స్ ఏంది చదువుకొని ఒక థీసిస్ ప్రిపేర్ చేసి వచ్చి ప్రజెంట్ చేయమనంటే వాడు వచ్చి ఇక్కడ ఉండి చూసినాడు. ఏం చూసినాడు, ఏం అర్థం చేసుకున్నాడు అని నాకు తెలియదు. కానీ when he went back to British, he made a remarkable speech saying that ఇండియన్స్కి చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. సో మనం అక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ సెటప్ చేసి మనం వాళ్ళతో పని చేయించుకోవాలంటే ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ అస్ టు కమ్యూనికేట్ విత్ దెమ్ ఇన్ సో మెనీ డిఫరెంట్ లాంగ్వేజెస్. సో మనం వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పియాలి. అండ్ మోర్ ఓవర్ మనకి పని చేయాలంటే కావాల్సిన నాలెడ్జ్ వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళు సంస్కృతంలో నేర్చుకుంది ఏదైనా పర్లేదు, కానీ అది మాత్రం మన ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఉన్న చిల్డ్రన్ కంటే వర్స్ట్ ఉంది అలా నాలెడ్జ్. సో వాళ్ళకి నాలెడ్జ్ మనం ఇవ్వాలి అని చెప్పేసి స్టెమ్ సబ్జెక్ట్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ టైం. తెలుసు కదా స్టెమ్ అంటే ఏందో? యా, మా యూఎస్ వచ్చిన వాళ్ళకి బాగా తెలుసులే. యా, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్. సో వాళ్ళు వచ్చిన పర్పస్, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ సెటప్ చేసిన పర్పస్ ఈజ్ టు ఎడ్యుకేట్ అస్ అండ్ మేక్ అస్ వర్క్ అండర్ దెమ్. ఎందుకంటే వీ వర్ వెరీ ఒబీడియంట్, వెరీ పొలైట్, అండ్ మన వర్కింగ్ అనేది వాళ్ళకి చాలా ఫేవరబుల్ ఉండింది కంపేర్ టు బ్రిటిష్ కౌంటర్ పార్ట్స్. సో టెక్నికల్గా మాట్లాడుకుందాం అంటే వాళ్ళ కింద పని చేయడానికి క్లరికల్ జాబ్స్ కోసం, మాన్యువల్ మిషన్ ఆపరేటర్స్ కోసము వాళ్ళు మనల్ని ఎడ్యుకేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంట్రెస్టింగ్ కదా? ఎగ్జాక్ట్లీ రా. ఇప్పటికీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే అదే కదా. ఎవడు ఏం చేయాలన్నా 12 ఏళ్ళు అదే రొట్టగొట్టి అదే చదువు చదవాలి, వాడికి ఇష్టం వచ్చింది చదవాలి. లైక్ మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమే అట్లుంది. ఐ డోంట్ నో హౌ వీ కెన్ చేంజ్ ఇట్. అది కాదురా, ఇప్పుడు మన ఇండియాలో చూసుకుంటే ప్రతోడు ఫస్ట్ ఇంజనీరింగ్ చేసి ఏం చేయాలి అని ఆలోచిస్తారు. గూగుల్లో మనం ఈ టాపిక్ మాట్లాడుతామని తెలిసి గూగుల్లో నేను చేసింది ఒకటి, ఎవడన్నా ఏదైనా చదివి ఇంకేదైనా చేస్తున్నాడా అంటే లిస్ట్ వచ్చింది. ప్రతి తోపుడు ఒకటి చదివి ఇంకోటి చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎక్స్ ఆర్బీఐ గవర్నర్ అనే పేరేంది, రఘురామ్ రాజన్ రా. ఆయన ఐఐటీలు ఇంజనీరింగ్ చేశాడంట, తర్వాత గవర్నరు. లైక్ నాకు ఆ సంబంధం అర్థం కాలే. తర్వాత ఆ లిస్టు చూస్తూ పోయినా ఎంతో పెద్ద మంది ఎంతెంతో చదివారు, వాళ్ళు చేసేది ఇంకేదో. అప్పుడు నాకు అనిపించింది, దెన్ వై ఇస్ దిస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ప్లేస్? నాకు అర్థం కాలే. ఇప్పుడు పక్కన గురించి ఆపేద్దాం రా. సందీప, నువ్వు ఇంజనీరింగ్ జాయిన్ అయ్యేటప్పుడు ఎందుకు జాయిన్ అయినావు రా? నేను ఇంజనీరింగ్ నాకు ప్యాషన్ రా, నాకు జీల్ ఉంది, నాకు గోల్ ఉందిరా. ఇంజనీరింగ్ అంటే అది ఏంటది? బ్లడ్ అండ్ స్వెట్ రా. ఏంటంటే నువ్వు చేసింది ఏంద్రా? అంటే నేను ఇంజనీరింగ్ చేసా, అది మెకానికల్ చేసా, కానీ కంప్యూటర్లో పని చేస్తున్నా, అది వేరే విషయం. బట్ ఇంజనీరింగ్ ఇస్ ఇంజనీరింగ్. కంప్యూటర్ గురించి ఏం తెలుసా నీకు? టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా? నీ ఏదో తెలితే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. ఇప్పుడు వాడు ఉంటాడు రా ఆర్కిటెక్ట్, ఆడు బిల్డింగ్లు కట్టడము, దాని గురించి ఎస్థెటిక్స్ ఇవన్నీ నేర్చుకుంటాడు. ఎందుకు? అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆడు బిల్డింగ్ కట్టాలి. డాక్టర్ ఉంటాడు, ఎట్లా పోయాలి, ఎట్లా కుట్టాలి నేర్చుకుంటాడు. ఎందుకు? అట్ ది ఎండ్ ఆఫ్ ది డే హీ వాంట్స్ టు డూ దట్. అండ్ ఆర్ ఇంజనీర్స్, దే ఆర్ సో మెనీ కోర్సెస్ లైక్ కంప్యూటర్స్ అంటారు, ఇన్స్ట్రుమెంటేషన్ అంటారు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ నేర్చుకుంటారు. నీలా మెకానికల్ బ్రాంచ్ ఒకటి ఉంటుంది, ఎలక్ట్రికల్ ఒకటి ఉంటుంది, కానీ చేసేదంతా కంప్యూటర్ పని. ఎందుకంటావు? ఐ థింక్ ద వరల్డ్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ మోర్ ఆఫ్ దిస్ ఐటీ స్టఫ్. జాబులు లేక, టు బి ఫ్రాంక్, ఇప్పుడు నాకే ఇండియాలో ఒక మంచి మెకానికల్ జాబ్ దొరుకుంటే ఆబ్వియస్లీ చేస్తున్నానేమో, ఫర్ షూర్. కానీ ఇక ఫైనాన్షియల్ ఎట్లయినా ఇప్పుడు జాబ్లు ఎక్కువ ఉన్నాయంటే ప్రతి ఒక్కడు కాల్ సెంటర్లో పని చేస్తాడు, లేదా బెంగళూరులో పోయి ఐటీలో పని చేసి, ఇప్పుడు హైదరాబాద్ కూడా మంచిగా అయింది అనుకో. అట్లా ఎవడే చదివిన లాస్ట్ పడేది కంప్యూటర్ అయిపోయింది, జస్ట్ బికాజ్ ఇట్స్ ఏ రెవెన్యూ జనరేటింగ్ సిస్టమ్. నౌ వీఆర్ టాకింగ్. ఇప్పుడు మనం బేస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మనం ఒకసారి ఆలోచిద్దాం.
ఇప్పుడు ఫర్ సపోజ్ జంతువులు ఉన్నాయి, వాటి పిల్లల్ని ఫుడ్ కోసమో, ప్రొటెక్షన్ కోసమో, షెల్టర్ కోసమో, సర్వైవల్ కోసమో చిన్నప్పటి నుంచి ట్రైన్ చేస్తాయి. బికాస్ దే ఆర్ డిజైన్ టు అడాప్ట్ టు దేర్ ఎన్వైర్మెంట్స్. మనకి ఒక స్పెసిఫిక్ నీడ్ ఉంది. హ్యూమన్స్ అయిన తర్వాత మనం ఎవాల్వ్ కావడానికి, మనం సంపాదించడానికి మనము మన పిల్లల్ని ముందుకు పుష్ చేస్తాం. ఎడ్యుకేషన్ ఇన్ పర్టికులర్ ఈజ్ ఫర్ అస్ టు అక్వైర్ ఎ జాబ్ ఆర్ బిజినెస్ ఆర్ ఎనీథింగ్ దట్ హ్యాస్ టు డూ విత్ ఎర్నింగ్ మనీ. సో సంపాదించడం కోసము మనము ఖర్చు పెట్టి చదివిపిస్తాం. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి మనం మన పిల్లల్ని ఎడ్యుకేషన్ స్ట్రీమ్స్లో దింపుతున్న కారణం ఏంటంటే, పెద్దగా అయ్యాక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ప్రపంచాన్ని ఎదుర్కోవాలి, వచ్చే ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ సంపాదించాలి. నౌ మనం మన పిల్లలకి వై ఆర్ంట్ వి టీచింగ్ దమ్ అబౌట్ మనీ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, డిసిప్లిన్, బిహేవియరల్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ కానీ, క్లెన్లీనెస్ కానీ, సెల్ఫ్ డిపెండెన్స్ కానీ, ఇలాంటివి మనం ఎందుకు నేర్పించలేకపోతున్నాం అనేది వన్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి సొసైటీ మైండ్ సెట్. ఇప్పుడు ఏదైతే ఇంజనీరింగ్ ఇస్ అ సేఫర్ బెట్, ఇంజనీరింగ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని ఏదైతే ఫీలింగ్ ఉందో, ఐ అండర్స్టాండ్ వేర్ ఇట్ కమ్స్ ఫ్రమ్. అగైన్ గోయింగ్ బ్యాక్ టు ద పోస్ట్ ఇండిపెండెన్స్ ఎరా ఆర్ ద పోస్ట్ బ్రిటిష్ ఎరా, మనకి రిసోర్సెస్ తక్కువ ఉండే, మన ఎకానమీ డౌన్లో ఉండే. సో ఆల్ ది ఆప్షన్స్ వీ హ్యాడ్ టు ఎర్న్ మనీ వాస్ చిన్న చిన్న బిజినెసెస్ పెట్టుకోవడము, అండ్ మోస్ట్లీ బ్యాంక్స్లో పనిచేయడము, క్లరికల్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్. సో ఇప్పుడు ఇంజనీరింగ్ ఎలా ఉందో అప్పుడు బ్యాంకింగ్ సెక్టర్కి అంత భూమి ఉండింది. సో జాబ్స్కున్న ఫ్యూ ఆప్షన్స్లో బ్యాంకింగ్ ఇవన్నీ ఎక్కువ జాబ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం వల్ల ఉన్న జనాభా మొత్తం దానికే ఎగబడేది. దాని తర్వాత ఏమైందంటే లేట్ 80s 90sలో జాబ్స్ తగ్గిపోయినాయి. దే నెవర్ హ్యాడ్ జాబ్స్ వేకెంట్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్స్ ఆర్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్స్. అప్పుడు ఎంఎన్సీస్ వచ్చినాయి, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. మెల్లమెల్లగా వీ స్టార్టెడ్ గ్రోయింగ్ యాజ్ అ అవుట్సోర్సింగ్ ఆర్ టెక్నాలజీ హబ్ ఫర్ చీప్ లేబర్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, అప్పుడు మనకి ఎకనామికల్ డౌన్ ఉండడం వల్ల వీ డింట్ హ్యావ్ రిసోర్సెస్ ఆర్ ఎనీ బిజినెస్ ఆప్షన్స్. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఇస్ నాట్ దట్. అ సింపుల్ ఐడియా ఆఫ్ డెలివరింగ్ ఫుడ్ విచ్ మైట్ హ్యావ్ సౌండెడ్ ఫూలిష్ బ్యాక్ దెన్ ఇస్ $1 million బిజినెస్. ఇంటికి వచ్చి గోల్డ్ తీయడం, జుట్టు కట్ చేయడం ఇవన్నీ అప్పుడు చాలా సిల్లీ అనిపించవచ్చు, బట్ నౌ ఇట్ హ్యాస్ పొటెన్షియల్ బిజినెస్. సినిమా రంగం కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఆర్ట్స్ కావచ్చు, ఇప్పుడు మనకున్న స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, ఇలా చాలా ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి మనకి. నౌ వీ హ్యావ్ యాంపుల్ ఆప్షన్స్ అండ్ ఆర్ ఎకానమీ ఈజ్ బెటర్ దెన్ వాట్ ఇట్ వాస్ బ్యాక్ దెన్. సో ఇప్పుడు కూడా ఇంజనీరింగ్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ అని అనుకోవడం ఇట్స్ రాంగ్. ఇప్పుడు 10 మందిలో 7 ఇంజనీరింగ్కే ప్రయత్నిస్తే ఎంతమందికి జాబ్స్ వస్తాయి? లేట్ 80s 90s లాగా వీ విల్ ఫేస్ సిమిలర్ స్ట్రగుల్స్, జాబ్స్ దొరకకపోవడం. అప్పుడు మనకున్న ఇంటెలిజెన్స్ మొత్తము వెస్టర్న్ కంట్రీస్కి షిఫ్ట్ అవుతుంది, అండ్ అవర్ కంట్రీ స్టిల్ స్టేస్ అ డెవలపింగ్ కంట్రీ. సో టెక్నాలజీ సిచ్యువేషన్స్ ఇంత మారుతున్నప్పుడు ఐ ఆల్సో థింక్ ఎడ్యుకేషన్ షుడ్ ఆల్సో అప్డేట్ అండ్ చేంజ్. కాదురా, ఇప్పుడు అంటే మనం మాట్లాడుతున్న ఎడ్యుకేషన్ అని, ఇప్పుడు మనం ఆబ్వియస్లీ వీఆర్ జోకింగ్ అబౌట్ హౌ ఎవ్రీబడి ఈజ్ జస్ట్ టార్గెటింగ్ టువర్డ్స్ బికమింగ్ అన్ ఇంజనీర్. బట్ టు బీ ఫ్రాంక్, యాజ్ యూ సెడ్, ఎవరైనా ఇప్పుడు ఒక పేరెంట్ అయినా ఎవరైనా దే జస్ట్ థింక్ దట్ ఇంజనీరింగ్ ఈజ్ ద సేఫెస్ట్ బెట్ రైట్ నౌ ఫర్ దర్ కిడ్, లైక్ ఎనీబడి. ఎందుకంటే దర్ ఎన్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్. అట్లీస్ట్ ఇప్పుడు నువ్వు నిజంగానే బిల్డింగ్ కట్టాలన్నా, ఒక రైల్ వేయాలన్నా, ఒక ఇంజిన్ స్టార్ట్ చేయాలన్నా, ఒక ఐపాడ్ తయారు చేయాలన్నా, ఒక మ్యూజిక్ వినాలన్నా, ఇప్పుడు పాడ్కాస్ట్ చేయాలి, ఏదైనా ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్ టు ఇంజనీరింగ్ రైట్ నౌ. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ రాంగ్ థింగ్ టు బికమ్ ఎన్ ఇంజనీర్, బట్ ఐ థింక్ వీఆర్ జస్ట్ మిస్యూజింగ్ ద వర్డ్. ఎట్లా అంటే 100 కాలేజ్లకు పర్మిషన్లు ఇచ్చేసి ప్రతి ఒక్కడు హూ ఈజ్ నాట్ ఈవెన్ ఇంట్రెస్టెడ్ ఇన్ బికమింగ్ అన్ ఇంజనీర్ వాడిని కూడా ఫోర్స్ చేసి ఇంజనీరింగ్ చేయించి పుష్ చేయడం, విచ్ ఐ థింక్ మైట్ బి ఎ లిటిల్ రాంగ్. బట్ డెఫినెట్లీ ఇంజనీరింగ్ ఈజ్ ఎ గుడ్ థింగ్ టు డూ, ఐ థింక్, ఇన్ ఇండియా. ఎందుకంటే ఐ రిమెంబర్ Karthik telling me something about USA and China together. What was that? ఒక ఇయర్లో యూఎస్ అండ్ చైనాలో ఎంతమంది అయితే ఇంజనీర్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో ఇట్స్ ద సేమ్ అమౌంట్ ఇన్ ఇండియా. లైక్ కంబైన్డ్ వాళ్ళిద్దరిది కంబైన్ చేస్తే ఇండియాలో సేమ్ నెంబర్ ఆఫ్ ఇంజనీర్స్ ఆర్ బీయింగ్ గ్రాడ్యుయేటెడ్ ఇన్ అన్ ఇయర్. అండ్ ఎగ్జాక్ట్లీ దట్, ఐ థింక్ దట్ ఈస్ అ ప్రాబ్లమ్ మామ. అంటే నువ్వు అన్నట్టు ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇంజనీరింగ్ ఆర్ ఎనీథింగ్, కాకపోతే ప్రతి ఒక్కటి ఇంజనీరింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సమ్మన్ మైట్ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్. కాకపోతే
ఏదో మన లైక్ ఫస్ట్ థింగ్ ఐ థింక్ వై పీపుల్ డూ ఇంజనీరింగ్ ఈజ్ లైక్ మనలాగా దే వాంట్ టు మూవ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ అండ్ దట్ ఈస్ దేర్ ఈజియెస్ట్ బెట్ అండ్ ద సేఫెస్ట్ వన్. యూఎస్లో వీసా కావాలన్నా ఆర్ ఇఫ్ యూ వాంట్ టు గో సమ్వేర్ ఎల్స్, ఇంజనీరింగ్ ఉందంటే ఇట్స్ ఈజియర్ ఫర్ యూ టు మైగ్రేట్ హియర్. అదొకటి పెట్టుకొని ఇష్టం ఉన్నా లేకపోయినా వాడిని చిన్నప్పటి నుంచి ఈధర్ నువ్వు ఇంజనీర్ కావాలి లేదా డాక్టర్ కావాలి అని చెప్పి రుబ్బి రుబ్బి పెడతారు. దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ డోంట్ లైక్ అబౌట్ I would say not Indian education system or like Indian parents. వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే ఇస్ బీయింగ్ అన్ ఇంజనీర్ బ్యాడ్ అని నేను అనట్లేదు. బట్ టు బీ అన్ ఇంజనీర్ ఆర్ నాట్ టు బీ అన్ ఇంజనీర్ మస్ట్ బి లెఫ్ట్ టు ద చాయిస్ ఆఫ్ ద స్టూడెంట్. నేను ఇంజనీర్ కావాలనుకుంటే నేను వాట్ కైండ్ ఆఫ్ ఇంజనీర్ కావాలి, నా స్పెషలైజేషన్ ఏంది, నా స్కిల్ సెట్ ఏంటి, వాట్ డూ ఐ బ్రింగ్ టు ద టేబుల్. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ పేరుకి చేసినాను, నేను ఏ స్ట్రీమ్ అయినా చూస్ చేసుకున్నా పర్లేదు, కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేను ఒక ఎంఎన్సీకి కంప్యూటర్ జాబ్ చేస్తా అంటే జస్ట్ ఒకసారి ఆలోచించండి. వెన్ యు ఆర్ నాట్ ప్రొవైడింగ్ ఇనఫ్ టాలెంట్ టు ది కంపెనీ, మీకు తెలుసు యు ఆర్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఫీల్డ్, యూఆర్ డూయింగ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ డూయింగ్ అ జాబ్. జస్ట్ థింక్ యువర్ జాబ్ ఈజ్ ఈజీలీ రీప్లేసబుల్ బై థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ద కంట్రీ. మీరు ప్రతి క్షణం భయపడుతూనే ఉండాలి, బికాజ్ మిమ్మల్ని తలదన్నేవాడు పక్కా వస్తాడు హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ ఫీల్డ్ అండ్ హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఫీల్డ్. మనకు సింపుల్గా ఏదో ఒక ట్రైనింగ్ ఇచ్చేసి కూర్చోబెట్టి ఉద్యోగం చేయించగలుగుతున్నారంటే జస్ట్ థింక్ మిమ్మల్ని కూడా రిసెషన్ వచ్చినప్పుడు పీకేయగలిగితే ఎంతమంది మీ ప్లేస్ని తీసుకోవడానికి రెడీగా ఉంటారు. ఇఫ్ మీరు చేసే కంపెనీలో మీరు కంపెనీ వదిలిపెట్టి పోతే అయ్యో ఎలారా బాబు అని ఆలోచించేటట్టు కంపెనీ ఉన్నంత వరకు మీరు సక్సెస్ఫుల్గా ఉంటారు. ఏదో నలుగురిలో కలిసి గోవిందా అన్నట్టు మీరు పనిచేస్తే మాత్రం దర్ ఇస్ నో యూస్. అండ్ మన దరిద్రానికి ఇప్పుడున్న టెక్నాలజీ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషిన్ లెర్నింగ్ కానీ దే విల్ టేక్ ఓవర్ హ్యూమన్స్ జాబ్ ఇన్ ఫ్యూచర్. ఏదైతే చిన్న చిన్న అనలైజింగ్ వర్క్ కానీ, మానిటరింగ్ వర్క్ కానీ, ఇప్పుడున్న ఎంఎన్సీస్ ఇంజనీరింగ్ కాలేజ్ అయిపోయిన తర్వాత హైర్ చేసుకునే చిన్న చిన్న జాబ్స్లో ఏవైతే పనిచేస్తున్నారో టు కట్ డౌన్ ద కాస్ట్ అండ్ ఇంప్రూవ్ ది ఎఫిషియన్సీ, హ్యూమనైట్స్ వచ్చేస్తాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది, అప్పుడు ఉన్న జాబ్లు కూడా పీక్తాయి. అవి మనం గుర్తుపెట్టుకోవాలి. Speaking of robots taking over your jobs, Karthik, I want you to say this about Canadian situation right now in finance and stock markets. Yeah, robo advisors. So because robots make no mistakes, right? Like mostly financial planning అనేది ఏముంటుంది, we just have to analyze your risk, what is your investment and how much can you afford to lose or how much are you willing to get back. Basic math అన్నమాట. So when a human is doing it, there are high chances that వాళ్ళ ఎమోషన్స్ దాంట్లో వస్తుండొచ్చు. లైక్ ఇఫ్ యూ గైస్ నో స్టాక్ మార్కెట్స్ ఆర్ ఆల్ అబౌట్ ఎమోషన్స్. సో హ్యూమన్ ఎమోషన్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఆబ్వియస్లీ దెర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ ఎర్రర్. బట్ ఎప్పుడైతే రోబోట్స్ వస్తాయో దెన్ దెర్ ఇస్ నో వే దట్ ద రోబోట్ ఈస్ గోయింగ్ టు యాక్ట్ అకార్డింగ్ టు అన్ ఎమోషన్, రైట్? ఇట్స్ ఓన్లీ గోయింగ్ టు యాక్ట్ అకార్డింగ్ టు ద నెంబర్స్. సో it's already happening that robo advisors are taking over financial advisors in most parts of the world. ఇప్పుడు మనకున్నది ఇది సేఫర్ ఆప్షన్, ఇది కాక మనం వేరే ఆప్షన్లు తీసుకుంటే మనం జీవితంలో చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది అని ఆలోచిస్తే మాత్రం ఇది గుర్తుపెట్టుకోండి, జీవితంలో మీరు ఏం చేసినా చేయకపోయినా స్ట్రగుల్ అవ్వాల్సింది మాత్రం గ్యారంటీ. కానీ మనకి నచ్చింది చేస్తున్నప్పుడు ఆ స్ట్రగుల్ అనేది మనకు అంత బాధ కలిగేది, అంత ప్రెషర్ రాదు. ఒక డిస్టర్బింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇండియాలో ప్రతి 90 నిమిషాలకు ఒక స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంటాడు. రోజుకు ఒక 20 మంది పిల్లలు చనిపోతున్నారు. రీసెంట్గా ఒక అమ్మాయి ఇంజనీరింగ్ చదవలేక జేఈ పాస్ అయినా కానీ ఇంట్లో వాళ్ళకి నచ్చజెప్పలేక సూసైడ్ అటెంప్ట్ చేసుకొని చనిపోయింది. ఇది ఎంత డిస్టర్బింగ్ ఫ్యాక్ట్. తను జీవితంలో ఇంకేం చూడలేదు, కేవలం తల్లిదండ్రులని, సొసైటీని కన్విన్స్ చేయలేక, వాళ్ళని సంతోషంగా ఇంప్రెస్డ్గా ఉంచలేక షీ కిల్డ్ హర్ సెల్ఫ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనుషులు ఎప్పుడైనా మన వాళ్ళు, నా వాళ్ళు అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి వ్యాలిడేషన్ కోరుకుంటారు. అమ్మ నాన్న కానీ, బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ, రిలేషన్షిప్లో ఉన్న పీపుల్ కానీ, అవతల వాళ్ళు నేను ఎవరైతే నా వాళ్ళు అనుకుంటానో వాళ్ళు నన్ను చూసి దే షుడ్ ఫీల్ ప్రౌడ్, దే షుడ్ బీ హ్యాపీ అని కోరుకుంటారు. అది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో ఒక హ్యూమన్ లైఫ్లో వీ ఆల్ మిస్ అవుట్.
సింపుల్గా చెప్పాలంటే దేర్ ఈజ్ అ సైకాలజీ స్టడీ కాల్డ్ మాన్స్టర్ స్టడీ విచ్ హెస్ బీన్ డన్ ఇన్ 90s ఇన్ అమెరికా. స్పీచ్ ఇంపైర్మెంట్స్ ఉన్న పిల్లల్ని 2 గ్రూప్గా డివైడ్ చేసి ఇద్దరికి సిమిలర్ ట్రైనింగ్ ఇచ్చి ఒక గ్రూప్ని మాత్రం వాళ్ళు చేస్తున్న ఎఫర్ట్కి పొగుడుతూ మరో గ్రూప్ని వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టినా కానీ వాళ్ళని తిడుతూ ఎక్స్పెరిమెంట్ చేస్తే తెలిసింది ఏంటంటే ఫస్ట్ గ్రూప్ చాలా బాగా ఇంప్రూవ్ అయింది. సెకండ్ గ్రూప్కి సేమ్ ట్రైనింగ్ వచ్చినా ఇంప్రూవ్ కాకపోవడం కాదు కదా, దే డెవలప్ మోర్ స్పీచ్ ఇంపైర్మెంట్. అది హ్యూమన్ అప్రిసియేషన్కి కానీ అక్నాలెడ్జ్మెంట్ కానీ ఉన్న పవర్. నా లైఫ్లో జరిగిన ఎగ్జాంపుల్ చెప్తాను. నా ఫ్రెండ్స్ అందరు నన్ను చాలా మంచి ఆర్టిస్ట్ వేరా, నువ్వు బాగా డ్రాయింగ్స్ వేస్తావు, బాగా పెయింటింగ్స్ వేస్తావు అంటారు. కానీ అది ఎట్లా మొదలైంది? నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న టీవీలో ఏదో ఒక స్మైలీ బొమ్మ కనిపిస్తే, అరే ఈ బొమ్మ నువ్వు డ్రా చేయగలుగుతావా, నువ్వు ఈ బొమ్మ డ్రా చేయగలిగితే ఐ బై యూ చాక్లెట్ అన్నాడు. సరే అని చెప్పి నేను ఆ బొమ్మను డ్రా చేసాను. అది బాగా వచ్చిందా బాగా రాలేదా అని పక్కన పెట్టండి. అది చూసిన తర్వాత మా నాన్న ఏమన్నాడంటే, అరే వా నువ్వు ఇంత బాగా డ్రాయింగ్ చేస్తావా, అరే ఇంకేమేమి వచ్చో చూపి అంటే నాకు రాకున్నా ఏదో ఒకటి ప్రయత్నించి వివిధ రకాలుగా బొమ్మలు చేయడం స్టార్ట్ చేశాను. ఇదంతా మా నాన్న నన్ను మెచ్చుకోవాలి, హీ షుడ్ బీ ప్రౌడ్ అబౌట్ మీ అనే దానివల్ల జరిగింది. దీని గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సొసైటీ కానీ పేరెంట్స్ కానీ దే ప్లే ఏ కీ రోల్ ఇన్ అ చైల్డ్స్ ఓవరాల్ డెవలప్మెంట్. పోనీ ఇదంతా కాదు, మనం పిల్లలకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము, వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్కి మన స్కూల్స్ సహాయపడుతున్నాయంటే సిచ్యువేషన్ ఈజ్ నాట్ దట్. ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో వాళ్ళు లేబర్స్ కోసము ఒక ఫ్యాక్టరీ నుంచి రోబోట్స్ పంప్ చేస్తున్నట్టు ఎలాగైతే కోర్సులు చేశారో ఇప్పుడు కూడా సేమ్ అదే పద్ధతిలో గంట కొడితే క్లాస్కి రావాలి, గంట కొడితే తినాలి అని ఆల్మోస్ట్ ఒక ఫ్యాక్టరీ అవుట్లెట్లోనే పనిచేస్తుంది మన స్కూలింగ్. ఇంకా మనము క్వశ్చన్లకు ఆన్సర్ చేయడం నేర్పిస్తున్నాం కానీ క్వశ్చన్ చేయడం మాత్రం నేర్పిలేకపోతున్నాం. ఇది ఒక దుస్థితి అనుకోవచ్చు. ఎందుకంటే మనం క్వశ్చన్ చేయగలిగితేనే మనం ఎదుగుతాం. అరే నా గేమ్ ఎందుకు బాగాలేదు, లేకపోతే నేను వరల్డ్ కప్ ఎందుకు కొట్టలేకపోతున్నాను, లేకపోతే నా బిజినెస్ లాస్ ఎందుకు ఉంది అని మనం క్వశ్చన్ చేయగలిగినప్పుడే మన డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లం స్కూల్లో కంటే మనం ఫస్ట్ ఇంట్లోనే చూస్తాం. ఫర్ సపోజ్ ఇంట్లో ఏమైనా మన పద్ధతులు ఉన్నా కానీ, ట్రెడిషన్స్ ఉన్నా కానీ, పూజలు ఉన్నా కానీ, అమ్మ నాన్న ఇవి ఎందుకు జరుగుతున్నాయి, అసలు ఏంది, ఇది ఎందుకు చేయాలి, ఇది ఎందుకు చేయకూడదు అని అడిగిన ప్రతిసారి మనకు వచ్చే స్టాండర్డ్ ఆన్సర్ ఏంటి? ఏమో, నువ్వు ఇలా అడగొద్దు, మేము మా పెద్దవాళ్ళని అడగలేదు, వాళ్ళు చెప్పింది మేము గౌరవంగా చేసుకుంటూ వెళ్ళాం, నువ్వు అలానే ఉండాలి, నువ్వు అడగకూడదు. సో బేసిక్గా క్వశ్చన్ చేసే కెపాసిటీని చిన్నప్పటి నుంచే న్యాప్ చేసేస్తే పెద్దగా ఎంతతో సక్సెస్ అవుతారని ఎలా అనుకుంటారు? స్కూలింగ్లో కూడా మార్క్స్ గ్రేడ్స్ అనే మాట్లాడితే అంత క్వాంటిటేటివ్గానే చూస్తే క్వాలిటీ ఎవడు జడ్జ్ చేస్తాడు? ఇప్పుడు నా లైఫ్లో జరిగిన ఇంకో ఇంపార్టెంట్ సిచ్యువేషన్ చెప్తాను. ఐ వాజ్ బ్యాడ్ అట్ మ్యాథ్. లెట్స్ కన్సిడర్ ఐ వాజ్ గుడ్ అట్ ద బేసిక్ మ్యాథ్, బట్ 8th 9th క్లాస్లో వచ్చే కొంచెం కాంప్లికేటెడ్ మ్యాథ్ ఐ డెంట్ లైక్ ఇట్. నాకు జీవితంలో ఏం చేయాలనే క్లారిటీ లేకపోయినా ఏం చేసినా మ్యాథ్తో రిలేటెడ్ అయితే నేను చెయ్యను అని నేను ఫిక్స్ అయ్యా. స్కూల్లో కానీ టీచర్లు కానీ వీళ్ళందరూ చాలా అంటారు, వేస్ట్ ఫెలో, పూర్ స్టూడెంట్, అదే అని చాలా మాటలు మాట్లాడతారు, చాలా హ్యూమిలియేట్ చేస్తారు. ఆ ఫేజ్ దాటుకొని సరే అని చెప్పి మనకు నచ్చిన సబ్జెక్ట్ తీసుకొని ఇప్పుడు నేను కామర్స్ సెలెక్ట్ చేసుకుంటా అని చెప్పి డిగ్రీ చేసిన తర్వాత ఇప్పుడు మన ఇండియాలో బిజినెస్ మేనేజ్మెంట్ చేయాలంటే మనకు గుర్తుకొచ్చే పేరు ఐఐఎమ్స్. ఇప్పుడు నాకు ఐఐఎమ్స్లో ఎంట్రీ దొరకదు, ఎందుకంటే నా 10th అగ్రిగేట్ చాలా తక్కువ ఉంది, కావాల్సిన దానికంటే చాలా తక్కువ ఉంది. అది ఎందుకు? నాకు 9thలో ఎలెక్టివ్ కామర్స్ నేను చూస్ చేసుకున్నా, దాంట్లో 90% వచ్చినా కానీ నాకు నచ్చని మ్యాథ్స్ ఫిజిక్స్లో నాకు 35% జస్ట్ పాస్ మార్కులు వచ్చాయి కాబట్టి నా అగ్రిగేట్ తగ్గిపోయింది. దానివల్ల ఇప్పుడు నేను చదవాలనుకుంటున్న కోర్స్ నేను చదవలేకపోతున్నా. ఇది నాకు ఎంత అన్ఫేర్గా అనిపిస్తుందంటే, ఒక బ్యాట్స్మెన్కి బౌలర్కి కంపారిజన్ చేయలేవు. బ్యాట్స్మెన్కే చేయాలి, బౌలర్కే చేయాలి. అలాగే నా స్ట్రాంగ్ సబ్జెక్ట్స్ ఏంది, నేను చూస్ చేసుకున్న సబ్జెక్ట్స్ ఏందని దాని బేస్ మీద నన్ను జడ్జ్ చేయాలి. టు గివ్ అన్ ఆప్షన్, వై కాంట్ వీ డూ దిస్? ఇప్పుడు స్కూల్స్లో ఎలెక్టివ్స్ ఎలా అయితే ఇస్తారో ఆఫ్టర్ ఎ పర్టికులర్ టైం, అంటే ఒక 7th క్లాస్ తర్వాతనో 8th క్లాస్ తర్వాతనో, అమ్మ మీకు 2-3 కంపల్సరీ సబ్జెక్ట్స్ ఉంటాయి ఎక్స్క్లూడింగ్ లాంగ్వేజెస్, అండ్ మేము మీకు 10 ఆప్షన్స్ ఇస్తాము, ఆ 10 ఆప్షన్స్లో 4 ఆప్షన్స్ మీకు నచ్చిన సబ్జెక్ట్స్ చూస్ చేసుకోండి.
దోస్ సబ్జెక్ట్స్ కెన్ బి ఎనీథింగ్. సస్టైనబిలిటీ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, థియేట్రిక్స్ కావచ్చు, కుకింగ్ కావచ్చు, ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. టేక్ దట్ సబ్జెక్ట్స్ అండ్ ఐ విల్ గ్రేడ్ యూ అకార్డింగ్లీ. నువ్వు తీసుకున్న సబ్జెక్ట్స్కి నేను నీకు గ్రేడ్ ఇస్తాను. అంతేగాని నీకు నచ్చినా నచ్చకపోయినా, నువ్వు బాగున్నా బాగాలేకపోయినా, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా దీన్ని నీ మీద రుద్దేస్తాను. ఇక్కడ సొసైటీ నుంచి కానీ ఇంట్లో నుంచి కానీ ప్రెషర్ పెట్టేసి పిల్లలు చెప్పుకోలేక, అమ్మ నాన్నని బాధించలేక ఇలా చనిపోతూ సూసైడ్లు చేసుకుంటూ నాకు చాలా అన్యాయం అనిపిస్తుంది. అయినా నా జీవితం నా చేతిలో ఉండాలి. నా డెసిషన్స్ నేను తీసుకోవాలి. నా డెసిషన్స్ ఎవరో తీసుకొని దానికి బాధ్యుడిని నన్ను గమ్మంటే మాత్రం ఇట్ ఈస్ వెరీ హార్డ్ అండ్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. అంటే ఫ్యాక్టరీ అనేది కరెక్టే, బరువులు మోపిస్తారు, బొక్కలు ఎక్కిస్తారు, హోంవర్క్ గట్టి చేపిస్తారు. సో నువ్వు నాకు అంటున్నప్పుడు నాకు ఐ గాట్ ఫ్యూ క్వశ్చన్స్. టు బి హానెస్ట్ ఐమ్ గోనా ఆస్క్. ఫర్ ఎగ్జాంపుల్, నిజంగానే ఇఫ్ వీ లెట్ పీపుల్ హూ ఆర్ నాట్ మెచ్యూర్డ్ ఇనఫ్ టు చూస్ వాట్ దే వాంట్ ఇన్ లైఫ్, ఇఫ్ వీ లెట్ దెమ్ చూస్ వాట్ దే వాంట్. ఫర్ ఎగ్జాంపుల్, వాడు ఒక 2 రోజులు టెట్ టాక్లలో హిస్టరీ గురించి విన్నాడు అనుకో, హీ వాంట్స్ టు బికమ్ ఏ హిస్టోరియన్ అనుకో, హీ చూసెస్ ఆర్ట్స్, హీ గోస్ టు హిస్టరీ స్టడీస్ అండ్ ఆల్. కానీ దాని తర్వాత యూ కెనాట్ ప్రామిస్ దట్ హీ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్, రైట్? యా, ఐ టు అండర్స్టాండ్ దిస్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు మెచ్యూరిటీ లేని పిల్లలు వాళ్ళ డెసిషన్స్ ఎలా తీసుకుంటారని కదా. బట్ యాజ్ అ సొసైటీ, యాజ్ పేరెంట్స్, యాజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్, వీ షుడ్ ఇన్కల్కేట్ డెసిషన్ మేకింగ్ టు కిడ్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్. దట్ డజంట్ మీన్ జీవితంలో అన్ని రైట్ డెసిషన్స్ తీసుకుంటామని. నౌ వీఆర్ లైక్ అరౌండ్ 25-26 year old. డోంట్ యూ థింక్ వీ స్టిల్ టేక్ రాంగ్ డెసిషన్స్? రాంగ్ డెసిషన్స్ ఆర్ బౌండ్ టు హ్యాపెన్. బట్ వీ షుడ్ బీ ఏబుల్ టు టీచ్ అవర్ చిల్డ్రన్. నువ్వు ఫెయిల్ అయితే పర్లేదు, నువ్వు కింద పడిపోతే పర్లేదు, బట్ ఐ విల్ టీచ్ యూ హౌ టు గెట్ యువర్ సెల్ఫ్స్ అప్ వెన్ థింగ్స్ ఆర్ డౌన్. నువ్వు పడిపోయినప్పుడు నువ్వు లేచి నిలబడడం నీ కాళ్ళ మీద నేను నేర్పియాలి తప్ప నువ్వు పడకుండా నేను చూసుకుంటా అంటే మాత్రం కాదు. మనము పేరెంట్స్గా చాలా ప్రేమిస్తారు పిల్లల్ని, ఐ అండర్స్టాండ్ దట్ ఫ్యాక్ట్. బట్ మీరు వాళ్ళని ఎంత సేఫ్గా పెంచితే బయట ప్రపంచం వాళ్ళకి అంత హార్ష్గా ఉంటుంది. యూ షుడ్ టీచ్ దమ్ దట్ బ్యాడ్ థింగ్స్ ఆర్ బౌండ్ టు హ్యాపెన్, బట్ మనకి కరేజ్ అనేది ఉండాలి. అండ్ మోర్ ఓవర్, యాజ్ పేరెంట్స్ మీరు యూ షుడ్ గైడ్ చిల్డ్రన్ ఇన్ అ రైట్ వే. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను నా లైఫ్లో. నేను ఇంటర్మీడియట్ తర్వాత ఐ హ్యాడ్ దిస్ ఫ్యాసినేషన్ ఆఫ్ ఫోటోగ్రఫీ. సో ఐ ఆస్క్డ్ మై పేరెంట్స్, ఐ వాంట్ టు బికమ్ అ ఫోటోగ్రాఫర్ అని. దెన్ మై ఫాదర్ gave me 2 options. I understand that you want to become a photographer, but you have to understand the difference between hobby and a profession. నువ్వు హాబీలా ఫోటోగ్రఫీ చేయాలని అనుకుంటే ఐ విల్ బై యూ అ డీసెంట్ కెమెరా అరౌండ్ 40,000-50,000. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్, ఐ విల్ బై యూ అ కెమెరా రేంజింగ్ ఫ్రమ్ 5 to 10 lakhs, విచ్ ఎవర్ యూ చూస్. అండ్ నేను సింబియాసిస్ స్కూల్ పూణేలో జాయిన్ చేస్తాను. యూ పర్స్యూ ఫోటోగ్రఫీ. బట్ బిఫోర్ టేకింగ్ దిస్ డెసిషన్, I want you to prove me the level of seriousness you have towards this. సో మా ఫాదర్ ఏం చేశారంటే నాకు టెంపరీగా ఒక కెమెరా మా రిలేటివ్స్ది అరేంజ్ చేశారు. అరేంజ్ చేసి ఈ ఆస్క్ మీ టు డూ వాట్ ఎవర్ ఈ సేస్ టు. సో అప్పుడు ఏం చేశారంటే మన ఫ్యామిలీలో ఉన్న ఏవైనా ఫంక్షన్స్ ఉన్నా కానీ యూ హ్యావ్ టు టేక్ ద లీడ్ అండ్ బికమ్ అ ఫోటోగ్రాఫర్ అండ్ ద ఛాలెంజ్ ఇస్ నో వన్ పేస్ యూ. నువ్వు ఫ్రీగా చేయాలి. సరే అని వెళ్ళి ఫోటోలు తీయడం స్టార్ట్ చేశాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ యాంగిల్లో ఫోటో తీ, ఈ యాంగిల్లో ఫోటో తీ, నాకు ఇన్ని ఫోటోలు కావాలి, నాకు ఈ ప్రొఫైల్ కావాలంటుంటే స్టార్టింగ్లో ఓకే అడ్జస్ట్ అయిపోయా, పర్లేదు అది అని. ఆఫ్టర్ 3 or 4 ఈవెంట్స్ ఐ యూస్ టు గెట్ కాల్స్ ఫ్రమ్ సమ్ ఆఫ్ మై డిస్టెంట్ రిలేటివ్స్ సేయింగ్ దట్ మన బాబు ఫోటోగ్రఫీ బాగా చేస్తున్నాడంట కదా, మన ఫంక్షన్ ఉంది రమ్మనండి కుదిరితే అది ఇది అని మాట్లాడారు. నాకు విసుగు రావడం స్టార్ట్ చేసింది. అరే నాకు నచ్చితే నేను ఫోటోగ్రాఫ్ తీస్తా, నువ్వు అడిగితే నేను ఎందుకు తీస్తా? ఐ డోంట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ ఫోటోగ్రఫీ. సో నేను మా ఫాదర్కి వెళ్ళి చెప్పాను, నానా ఐ డోంట్ వాంట్ టు డూ దిస్. ఐ వాంట్ టు డూ ఫోటోగ్రఫీ వెన్ ఎవర్ ఐ ఫీల్ లైక్, నాట్ వెన్ సమ్మన్ ఆస్క్స్ మీ. అప్పుడు మా నాన్న ఒకటి అన్నాడు, సి ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ యూ హ్యావ్ టు టేక్ ఫోటోగ్రాఫ్స్ వెదర్ యూ లైక్ ఆర్ యూ డోంట్, అండ్ even you have to sacrifice your holidays or your plans for the events that you have to go, because that is what earns you money in the end. సో నువ్వు ఇది చేయలేవు అంటే యూ కెనాట్ బికమ్ అ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ దెన్ అన్నాడు. ఐ టుక్ అ కపుల్ ఆఫ్ డేస్, ఐ థాట్ అబౌట్ ఇట్ అండ్ ఐ సెడ్ టు మై ఫాదర్,
నాన్న మీరు చెప్పింది కరెక్టే. ఐ కెనాట్ బికమ్ ఎ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. ఐ విల్ కీప్ ఫోటోగ్రఫీ యాజ్ మై హాబీ. మా ఫాదర్ నాకు ప్రామిస్ చేసినట్టు హీ బాట్ మీ ఎ కెమెరా అండ్ ఐ స్టార్టెడ్ క్లికింగ్ ఫొటోస్ వెన్ ఎవర్ ఐ వాంటెడ్. షార్ట్ ఫిల్మ్స్ తీయడము, పిట్టల్ని వాటి రెట్టల్ని ఫోకస్ చేసి చేయడం ఇలాంటివన్నీ చేశాను. అండ్ టిల్ నౌ ఐఎమ్ హ్యాపీ దట్ photography is one of my cherished hobbies, and I'm also happy that it's not my profession. So when you think your kids are not serious enough about what they're trying to do, you can guide them in a right way. అంతేగాని సేఫర్ ఆప్షన్ లాగా ఫస్ట్ ఇంజనీరింగ్ చెయ్యి అవి అంటే ఇట్ డజంట్ వర్క్. ఇప్పుడు అందరు తీసుకునే ఫేమస్ ఎగ్జాంపులే సచిన్ టెండూల్కర్ క్రికెట్ ప్రాక్టీస్ చేయడం ఆపేసి వాళ్ళ పేరెంట్స్ ఫస్ట్ నువ్వు ఇంటర్మీడియట్ చేయి, తర్వాత ఇంజనీరింగ్ చేయి, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు నువ్వు క్రికెట్ ప్రాక్టీస్ చేయి అంటే he wouldn't have been the god of cricket that is being called right now. All his life his ambition was to hit the ball out of the park and he did it. అండ్ మనకు సూపర్ స్టార్లా ఉన్నాడు. మనము అన్నిటికీ గ్యారంటీలు ఎత్తుకుతూ పోతే అన్నిటికీ సేఫ్ సైడ్ బ్యాకప్ లైన్లో పెట్టుకుంటూ వెళ్తే వీ కెన్ నాట్ డూ ఎనీథింగ్. దట్స్ ద రీజన్ వీ హ్యావింగ్ వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్ ఆల్సో వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఇనఫ్ స్పోర్ట్స్ స్టార్స్, డాన్సర్స్, ఒలింపిక్ మెడలిస్ట్ ఆర్ మన సినిమాలు కూడా ఆస్కర్ నామినేషన్స్కి ఎన్ని రీచ్ అవుతున్నాయో నాకు తెలియదు. ఎదగాలంటే జీవితంలో రిస్క్ తీసుకోవాలి. గుడ్డిగా రిస్క్ తీసుకోవాలని నేను మాట్లాడట్లేదు, క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవాలి. దానికి సొసైటీ కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, పేరెంట్స్ కానీ సపోర్ట్ ఉండాలి. నెగిటివ్ రోల్ అన్నావు, నెగిటివ్ మొత్తం తినేస్తున్నావు. కార్తీక్ అడితే చెప్దాం అనుకున్నాడు, చెప్పురా కార్తీక్. మర్చిపోయినారా వాడు గ్యాప్ వీడు బ్రహ్మానందం దూకుడు సినిమాలు వచ్చి నాకు నెగిటివ్ రోల్ కావాలి అన్నట్టు. చెప్పురా. గుర్తొచ్చింది ఇందాక చెయ్యతింది. ఇప్పుడు మనం యావరేజ్ ఒక 60,000 నువ్వు అన్నావు కదా, అంటే ఇప్పుడు పక్కవాడు అట్లా చేస్తాడు అని గ్యారంటీ ఏంద్రా? లైక్ యు ఆర్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్ రైట్. ఒకడిని ఏమన్నా అంటే అంత చిన్న పిల్లలకి మనం లిబర్టీ ఇవ్వచ్చా టు చూస్ వాట్ దే వాంట్ టు బి అని. సో నాకు అనిపించిందిరా 15 years లైక్ 60 years మనం బతుకుతాం అనుకో. ఇప్పుడు ఒక యావరేజ్ హ్యూమన్ లైఫ్ ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ కమ్ డౌన్. ఒక 60 ఏళ్ళు బతుకుతాము అంటే టిల్ 16 years వీఆర్ ఇన్ స్కూల్, జస్ట్ స్కూల్. దట్ ఈస్ నీ 25% ఆఫ్ ద లైఫ్ యు ఆర్ స్పెండింగ్ ఇన్ యువర్ స్కూల్ టు వర్క్ ద రెస్ట్ ఆఫ్ యువర్ 75% ఆఫ్ లైఫ్, రిటైర్ ఆర్ డై వాట్ ఎవర్. సో ఈ 25% చక్కగా ఉంటేనే దాట్ 75% మేక్ సెన్స్ రైట్. అంటే నీకు ఇష్టం లేకుండా ఏదో చేసేసేయాలి అని చేయడం కంటే ఇందాక ఏకే చెప్పినప్పుడు గివ్ దెమ్ అ ఛాన్స్ టు ఫెయిల్. లైక్ సి ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ క్రికెటర్, నీకు పొద్దున లేచి 5 o'clock కోచింగ్కి పట్టుకోతారు. క్రికెట్ కోచింగ్ సెంటర్లన్నీ అప్పుడే ఓపెన్ అవుతాయి. దెన్ నీకు పొద్దున లేచి ఎవ్రీ సింగిల్ డే ఆఫ్ యువర్ లైఫ్ 5 o'clockకి లేచి కోచింగ్కి వెళ్తా అనే డిటర్మినేషన్ అనుకుంటే ప్రాబబ్లీ హీ యాక్చువల్లీ వాంట్స్ టు బికమ్ అ క్రికెటర్. మనకు తెలియదు కదా. సో గివ్ దెమ్ అ ఛాన్స్ టు ఫెయిల్. బట్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే యాక్చువల్లీ సచినే చెప్పినాడు ఇది ఇంకోటి, బికాజ్ వీఆర్ టాకింగ్ ఆఫ్ సచిన్ ఫెయిలింగ్ ఇన్ 10th class. సచిన్ ఇది చెప్పినాడు, మీరు క్రికెట్ ఆడతా అని చెప్పి చదువు వదిలేసి నాలాగా రావాల్సిన అవసరం లేదు. టైం మేనేజ్మెంట్ వస్తే చాలు. అండ్ ఆల్సో రేపు మీకు ఒక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వస్తే వచ్చి మాట్లాడనీక మీకు ఇంగ్లీష్ రావాలి. సో ఫర్ దాట్ అట్లీస్ట్ ఫర్ దాట్ రీజన్ గెట్ యువర్ బేసిక్ ఎడ్యుకేషన్. ఏకేగాడు అన్నట్టు మేబీ అంటిల్ అ పర్టిక్యులర్ ఏజ్, సే అంటిల్ వాళ్ళకి ఆ థింక్ చేసే కెపాసిటీ వచ్చే వరకు మేబీ everybody has to study the same, like basic math, basic physics, English, communication skills and all that. But if you give them that liberty, like 6th class అనుకో, 6th నుంచి 10th వరకు let them give it a try. ఫెయిల్ అయితే ఏం పోయేది లేదు కదా. సో ఐ థింక్ that will work out. మేబీ నువ్వు అన్నట్టే దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ ఐ థింక్. కానీ ఏమో నేను ఇండియా గురించి, ఇండియాకున్న ఇష్యూస్ గురించి ఎప్పుడు ఆలోచించినా, ఎందుకంటే వరల్డ్ వైడ్ నియర్లీ ఇదే సిస్టమ్ ఉంటుంది ఇప్పుడు రైట్ నౌ. కానీ ఇష్యూస్ ఏడొస్తున్నాయి, మన ఓవర్ పాపులేషన్ వల్ల ప్రైవేట్ స్కూల్స్కి మంచి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి గవర్నమెంట్ స్కూల్స్ని ఎవరు పట్టించుకోకుండా ఇప్పుడు యూఎస్ అన్న కెనడా అన్న పోతే మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ ఇంటూ గవర్నమెంట్ స్కూల్స్. వెరస్ ఇన్ ఇండియా లైక్ నోబడీ వాంట్స్ టు పుట్ దేర్ at least people who are well educated and who are well-being in their life, they would definitely not let their children study in government schools for any purpose. Because they know how government schools are, right? Yeah. So what do you think is lacking from a US Canada system to an Indian system of education? Maybe I cannot completely talk about Canadian or American education system in a whole. నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా when I was back in Canada, ఐఎమ్ నాట్ జనరలైజింగ్ ద హోల్ కంట్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్, కానీ నేను చదివిన కాలేజ్లో కానీ, నేను చదివిన కోర్సులో కానీ
ఐ హ్యాడ్ ప్రొఫెసర్స్ హూ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దర్ ఫీల్డ్స్. లైక్ నాకు మార్కెటింగ్ చెప్పే ఆయన హీ ఈజ్ అ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ మార్కెటింగ్ బ్లాక్బెర్రీ. అండ్ నాకు ఫైనాన్స్ చెప్పే ఆయన హీ ఈజ్ అ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫైనాన్స్ ఇన్ అ ఫార్చ్యూన్ 500 కంపెనీ. సస్టైనబిలిటీ కోర్స్ చెప్పేవాళ్ళు దే వర్ సస్టైనబుల్ అడ్వైజర్స్ టు ది గవర్నమెంట్ అండ్ ఆల్సో సస్టైనబిలిటీ యాక్టివిస్ట్. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రాక్టికల్ లెర్నింగ్ ఈజ్ బీన్ ఎంగేజ్డ్. జస్ట్ ఇమాజిన్ ఆ ఫీల్డ్లో ప్రాక్టికల్గా పనిచేసిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇఫ్ ఈస్ టీచింగ్ యూ దట్ సబ్జెక్ట్, ద పర్స్పెక్టివ్ చేంజెస్, ఇంట్రెస్ట్ మారిపోద్ది, అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ చేంజెస్. మనము ఇండియాలో హార్డ్లీ వీ ఫైండ్ 1 or 2 టీచర్స్ దట్ వీ లుక్ అప్ టు. అంటే ఈ టీచర్ వస్తే బాగుంటుంది, ఈ టీచర్ క్లాస్ కోసం నేను వెయిట్ చేస్తా, బికాస్ దే పుట్ సబ్జెక్ట్స్ ఇన్ అన్ ఇంట్రెస్టింగ్ మేనర్. ఇది ఎలా ఉంటుందంటే ఇట్స్ ఆల్ అబౌట్ హ్యూమన్ ప్యాటర్న్స్. ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ అబ్జార్బ్స్ నాలెడ్జ్ ఇన్ దర్ ఓన్ ప్యాటర్న్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ గివ్ దిస్. ఒక నెంబర్ ఉంది 9848032919. ఒకటి కంప్లీట్ నెంబర్ చెప్తాడు, ఒకటి 9848032919 అంటాడు, ఇంకోటి 9848032919 అని. దేర్ ఈస్ డిఫరెంట్ ప్యాటర్న్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్. సో టీచర్కి అర్థమైన ప్యాటర్న్లో టీచర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాట్ నెసరీ దట్ అందరికీ ఆ ప్యాటర్న్ అర్థం అవ్వాలని. సమ్ పీపుల్ మైట్ క్యాచ్ ఇట్ స్లో, సమ్ పీపుల్ మైట్ క్యాచ్ ఇట్ ఫాస్ట్. దట్ డజంట్ డిటర్మైన్ అ చైల్డ్స్ కెపాసిటీ ఆఫ్ లెర్నింగ్ ఆర్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్. ఇది మనం ఒకసారి ఆలోచించాలి. టు ఎవ్రీ వన్ హూస్ లిజనింగ్ టు దిస్ పాడ్కాస్ట్, ఐ వాంట్ టు టెల్ యూ దిస్. ఎవ్రీ చైల్డ్ ఇస్ స్పెషల్ అండ్ యూనిక్. ప్రతి చైల్డ్కి అబిలిటీ ఆఫ్ లెర్నింగ్ ఉంటుంది. జస్ట్ గివ్ దెమ్ టైమ్ అండ్ ఎంకరేజ్ సెల్ఫ్ లెర్నింగ్ అండ్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నాలెడ్జ్. నేనైతే ఫోన్ నెంబర్ ఎట్లా గుర్తుపెట్టుకోవడం తెలుసా? 9848032919. హలో డార్లింగ్. ఒక్కటి సినిమా గుర్తు చేసినావు మా నువ్వైతే ఇప్పుడు నాకు మధ్యలో. ఇట్ వాస్ ఫన్. నీ కడుపు మాట నాకు అర్థమవుతుంది స్కూళ్ళ మీద. చేద్దాం, గట్టి చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మా మాటలు మీకు నచ్చినా లేదా మీ మనోభావాలను దెబ్బతీసినా మాకు వెంటనే తెలియచేయండి. ట్విట్టర్ అడ్రస్ chatter_island, యూట్యూబ్లో chatter island podcast.